ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాలని, తన మహిమతో మిమ్మల్ని నింపాలని, పరిశుద్ధాత్మ సంరక్షణలో మీరందరూ కూడా ఎదగాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉదయాన్నే లేచిన తర్వాత మనందరం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని వినడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దేవుని వాగ్దానాలు అమూల్యములను అత్యధికములని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు. ఆ విషయం మీకు గుర్తుంది కదా. అమూల్యములైన దేవుని వాగ్దానాలు ఇవి మనుషులు చేసే వాగ్దానాలు కాదు, రాజకీయవేత్తలు చేసే వాగ్దానాలు లాంటివి అసలే కాదు. దేవుని వాగ్దానాలు సత్యమైనవి, దేవుని వాగ్దానములు ప్రశస్తమైనవి. క్రైస్తవునికి బలం ఎక్కడ అంటే దేవుని వాగ్దానాలు ఎందుకు విశ్వాసం ఉంచడం వల్లనే. నీవు నేను ఆత్మలో ఎదగాలి అంటే, బలపడాలంటే వాగ్దానాలను గట్టిగా విశ్వసించాలి. ప్రతిరోజు మీరు వాగ్దాన సందేశాన్ని వింటున్నారు. మిమ్మల్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. కీర్తన గ్రంథం 62వ కీర్తన 2వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా చదువుకుందాం. సామ్ 62:2. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. గమనించండి, 62వ కీర్తన దావీదు భక్తుని ద్వారా రచించబడిన కీర్తన. దావీదు భక్తుడు తన జీవిత అనుభవాల నుంచి అనేకమైన శ్రేష్టమైన సంగతులెన్నో కూడా రాసుకుంటూ వచ్చాడు. ఈ వచ్చిన భాగంలో ఆయనే 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 అని 3 సార్లు మనం చూస్తాం. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణకర్త, ఎత్తైన నా కోట. అంటే 3 సార్లు ఆయనే అనే మాట వాడడంలో మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, దేవుడు తప్ప మరెవరు లేరు, ఆయనే సమస్తమై ఉన్నాడు, ఆయన గాక మరెవరూ లేరు అనే విషయం చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నీ జీవితంలో అలాంటి అనుభవం ఉందా? అలాంటి నమ్మకం ఉందా దేవుని మీద? ఆయన అందరిలాంటి వాడు అనుకుంటున్నావా? లేదా అందరిలో ఒకడు అనుకుంటున్నావా? నో, దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రత్యేకమైన అనుభవాల చేత నింపబడ్డాడు కాబట్టి ఆయన స్థానం అయిందే. మన జీవితాల్లో ప్రభువా నీవు తప్ప మరెవరు లేరు, నీవే నాకు సమస్తము, నీవే నా ఆధారము అని దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించిన రోజున మన జీవితాల్లో వినూత్నమైన ఆధ్యాత్మిక దీవెనలు మనం పొందుకుంటాం. దావీదు భక్తుడు అదే విషయాన్ని గుర్తించాడు. ఆయనే అనే మాట వాడడంలో దావీదు భక్తుడు నేర్చుకున్న పాఠం అదే. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు కాబట్టి నేను కదిలింపబడను అనే మాట వాడాడు. కదిలించబడుట అనే మాటను హిబ్రూలో మోట్ అంటారు. మోట్ అనే పదం వాడారు. అంటే పడిపోవుట లేదా చెదిరిపోవుట, ఇలాంటి అర్థాలు కూడా వస్తాయి. ప్రభువు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు కాబట్టి నేను కదిలించబడను, నేను పడిపోను, నేను చెదిరిపోను. చాలాసార్లు అపవాది మన చెవుల్లో ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాడు. వాటిలో ఒకటి ఏంటో తెలుసా? నువ్వు పడిపోతావు, నువ్వు దేవుని కోసం నిలబడలేవు, దేవుని కార్యాలు చేయలేవు, ఆయన సాక్షిగా నువ్వు బ్రతకలేవు, ఆయన మహిమార్థంగా నువ్వు జీవించలేవని అపవాది ఎన్నో నిరుత్సాహానికి సంబంధించిన మాటలు మనకు చెబుతూ ఉంటాడు. చాలామంది ఆ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచి నేను పడిపోతానేమో, నేను పడిపోతానేమో, నేను నిలబడలేనేమో, దేవుని కొరకు మంచి తీర్మానం చేసుకున్నానుగా నేను ఉండలేనేమో అని చాలాసార్లు నేను ఉండలేను అనుకునే చాలామంది దేవుని కోసం గొప్ప కార్యాలు చేయలేకపోతున్నారు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నేను చేయగలను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు కదా పౌలు భక్తుడు. ఎస్, ఐ కెన్ డూ, నేను చేయగలను, ఎందుకంటే దేవుడు నన్ను బలపరుస్తాడు కాబట్టి. నేను నేను పడిపోను, ప్రభు కొరకు స్థిరంగా నిలబడతాను. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండడని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాశాడు కదా. ఆ మాట రాస్తూ ఏమంటాడంటే, మీరు కదలని వారుగా ఉండాలన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కదిలిపోవడానికి వీల్లేదు. నీ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఒక మంచి పునాది మీద కట్టబడిన ఇంటి వలె నీవు నేను కూడా స్థిరంగా ఉండాలి. ఇసుక మీద కట్టబడిన ఇల్లు గాలి ఆ తర్వాత వరద వచ్చినప్పుడు ఏ విధంగా కొట్టుకుని పోతుందో మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. స్థిరమైన పునాది మీద కట్టబడిన వారంగా మనం ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వం ఉండాలా, నీవు మాట్లాడే మాటల్లో స్థిరత్వం ఉండాలి, నీ నిర్ణయాల్లో స్థిరత్వం ఉండాలి. నేను కదిలించబడను అనే మాట చాలా గొప్ప వాగ్దానం. అది దేవుడు మనలను స్థిరపరిచే దేవుడు ఆయన. ఆ మాట ఎందుకు వాడాడు? మీరు జాగ్రత్తగా 62వ కీర్తనలో 2వ వచనాన్ని మరియు 6వ వచనాన్ని గమనిస్తే 2 ఒకేలా ఉంటాయి.
ఎందుకు 2 సార్లు ఆ వచనం రాయబడిందంటే జాగ్రత్త గమనించండి. నేను కదిలించబడను అని దావీదు ఎందుకన్నాడంటే ఆ మధ్యలో ఉన్న వచనాల్లో కొన్ని మాటలు ప్రస్తావించాడు. అందులో చాలా ప్రాముఖ్యమైనది, అతన్ని ఔన్నత్యము నుండి పడద్రోయువారు అనేకులు. దావీదు యొక్క ఉన్నతమైన స్థితి నుండి అతను పడద్రోయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒరుగుచున్న గోడ లాంటి వాడిని, పడవేయబడుతున్న కంచె లాంటి వాడిను నన్ను పడగొట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తారని భక్తుడు అక్కడ రాశాడు. నీ ఔన్నత్యము నుండి నేను పడగొట్టాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారేమో ఈరోజు. ఇంతకాలం నువ్వు సాధించిన విజయాలు, ఇంతకాలం నువ్వు కాపాడుకున్న నీ సాక్ష్యం, నీ రెప్యుటేషన్ని పాడు చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో. వ్యర్థమైన పుకార్లు పుట్టించడం ద్వారా, రూమర్స్ క్రియేట్ చేయడం వలన, లేనిపోయిన మాటలు అనేక మంది చెప్పడం ద్వారా నీవు సమాజంలో చెడ్డవాడువు అని క్రియేట్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారేమో. ఔన్నత్యము నుండి పడగొట్టడం అంటే అదే. అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి మాటలు నీకు వినబడుతున్నప్పుడు, లేదా అలాంటి విమర్శలు నువ్వు వింటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని దేవుని పట్ల నిబద్ధతతో, విశ్వాసంతో ముందుకు సాగిపోవడం. అవును దేవా, నీవు నా ఎత్తైన కోటగా ఉన్నావు, నేను నీలోనికి వస్తున్నాను. ఎందుకంటే యెహోవా నామము బలమైన దుర్గమో, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడని బైబిల్ సెలవిచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డ, నీ ఔన్నత్యము నుండి, నీ ఉన్నతమైన అనుభవాల నుంచి అందరూ నేను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, నువ్వు దేవుణ్ణి నీ రక్షణకర్తగా మార్చుకున్న రోజున, ఆయన్ను ఆశ్రయదుర్గంగా చేసుకున్న రోజున నువ్వు కదిలించబడవు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ప్రభువును గణపరచండి. విశిష్టమైన మేళ్ళు, ఆశీర్వాదాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాగ్దాన సందేశాల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి. నీ ఆత్మాభిషేకంతో వారిని నింపండి నాయన. వారి ఔన్నత్యము నుండి పడద్రోయాలను చూస్తున్న శత్రు సమూహాన్ని మీరు అణిచివేయండి. గొప్ప విజయాన్ని మా ప్రియులకు దయచేయండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి, వేదనలో వారికి చేయుతనివ్వండి. బలపరిచి నామాన్ని మహింపరచుకోండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.